హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే ఫ్యాక్ట్స్. ఫ్రెండ్స్, ఆకాశంలో పక్షులు గుంపులుగా వెళ్ళడం మనం చూస్తూనే ఉంటాం. అయితే మనం సరిగ్గా గమనిస్తే ఆ పక్షులు ఎక్కువగా వి ఆకారంలోనే వెళ్తుంటాయి. పక్షులు అలా వి ఆకారంలో వెళ్ళడానికి ఒక కారణం ఉందట. పక్షులు గాలిలో వేగాన్ని నియంత్రించుకుంటూ వాటి యొక్క శక్తిని ఆదా చేసుకుంటూ ఇలా వి ఆకారంలో వెళ్తాయి. అంటే ముందు ఉన్న పక్షి ఎగిరేందుకు రెక్కలు ఆడిస్తే దాని రెక్కల నుండి వచ్చే గాలితో వెనక ఉన్న పక్షి తన శక్తిని వాడకుండానే సులభంగా గాలిలో ఎగురుతుంది. దీనితో పాటు ముందున్న పక్షి నాయకుడిగా వ్యవహరిస్తే మిగతా పక్షులు తోటి పక్షులతో ఢీకొట్టకుండా ఉండేందుకు వి ఆకారం ఉపయోగపడుతుంది. ఈ వి షేప్ పద్ధతిని మిలిటరీ అవుట్ఫిట్ ఎయిర్ షోలో కూడా ఉపయోగిస్తుంటారు. పక్షుల రెక్కలలాగే విమాన రెక్కలతో వచ్చే గాలితో వెనక ఉన్న విమానం పెద్దగా ఇంధనాన్ని వాడకుండానే ఎగురుతుంది. దీనినే ప్రపంచ దేశాలు వి ఫార్మేషన్ లేదా విక్ ఫార్మేషన్ అని పిలుస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.